తెలంగాణలోని ఉమ్మడి 7 జిల్లాల పరిధిలో జరిగే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. కాగా రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోలింగ్ కంటిన్యూ అవుతుంది. 3 నియోజకవర్గాలలో మొత్తం 75 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో పట్టభద్రుల నియోజకవర్గంలో 3,55,000 మంది ఓటర్లు ఉండగా 56 అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం కోసం 27,000 మంది ఉపాధ్యాయులు ఓట్లు నమోదు చేసుకోగా 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆ 4 జిల్లాల పరిధిలో అధికారులు 773 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ స్థానానికి కూడా పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ 25,797 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ స్థానం నుంచి 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓవరాల్ గా 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం ఉమ్మడి 7 జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికల పోలింగ్ కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లను పరిశీలించారు. రైట్, ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ గోపీకృష్ణ, ఓవర్ టు యు. సునీత, ఉమ్మడి కరీంనగర్ తో పాటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఇటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి అయితే ఈ రోజు అయితే పోలింగ్ అయితే ఎన్నికలైతే జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకైతే ఈ ఓటింగ్ అనేది ప్రారంభమైంది. ఈ ఓటింగ్ అనేది సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఉమ్మడి కరీంనగర్ తో పాటు మెదక్, నిజామాబాద్ సంబంధించి ఇటు 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం 56 మంది పోటీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు అదే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి మాత్రం దాదాపు 19 మంది అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు పట్టభద్రుల స్థానానికి మాత్రం 3,55,159 మంది ఓటర్ హక్కు అయితే వినియోగించుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 27,088 మంది కూడా పోలింగ్ ఓటు హక్కు వినియోగించేందుకు ఓటు అనేది నమోదు చేసుకున్నారు. అదే విధంగా ఇటు 15 జిల్లాల్లో ఇటు పోలింగ్ ప్రక్రియ అనేది అయితే ప్రారంభమైన నేపథ్యంలో 499 ఏమో పట్టభద్రుల స్థానానికి 274 పోలింగ్ కేంద్రాలు కూడా ఇటు టీచర్ స్థానానికి కూడా ఏర్పాటు చేశారు. ఇటు అదే విధంగా ఇటు మొత్తం కామన్ గా ఇటు పట్టభద్రులతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఇటు 93 కామన్ పోలింగ్ కేంద్రాలు కూడా మనకు ఏర్పాటు చేశారు. ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు ఎండ కూడా కొడుతున్న నేపథ్యంలో ఇటు టెంట్లు కూడా వేసి ఇటు వైద్య సదుపాయం కూడా అత్యవసర వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఆ సంబంధిత దాదాపు సుమారు 700 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆ సంబంధిత పోలింగ్ కేంద్రాలను కూడా ఇప్పటికే ఆయా జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు కూడా పరిశీలించారు. పలు చోట్ల కూడా ఓటు హక్కును కూడా ఇటు అభ్యర్థులు కూడా వినియోగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం ఇటు ఓటు హక్కు వినియోగించుకున్నందుకు టీచర్స్ మాత్రం భారీగా క్యూ లైన్ లో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే అవుతుంది. ప్రస్తుతం అయితే చూస్తున్నాం ఈ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా భారీగా క్యూ లైన్ అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విధంగా ఇటు పట్టభద్రుల స్థానానికి మాత్రం ఇటు మందకోడిగా కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. క్యూ లైన్లు అయితే పట్టభద్రులు అయితే ఎవరు కూడా దాదాపు నామమాత్రంగానే ఇప్పటికైతే వస్తుంది. సుమారు 1.5 గంటలు అవుతున్నప్పటికీ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఈ గ్రాడ్యుయేట్స్
అయితే మందకోటి గారి పోలింగ్ అనేది నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు టీచర్ స్థానానికి మాత్రం ఉదయం 7:30 నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఆ టీచర్స్ అయితే భారీగా చేరుకొని ఇటు క్యూ లైన్ లో ఉన్నట్టు కూడా మనకు అయితే తెలుస్తుంది. అదే విధంగా ప్రస్తుతం అయితే ఆయా జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఆ కమిషనర్లతో పాటు పోలీస్ సిబ్బంది కూడా భారీ బందోబస్తు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు 144 సెక్షన్ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసినట్టు కూడా సంబంధిత అధికారులు అయితే మనకు తెలుస్తుంది. ఇటు గంటన్నర అవుతున్నప్పటికీ కూడా మరో 30 నిమిషాల్లో మాత్రం పోలింగ్ అనేది మొదటి దఫా ఎంత పర్సెంట్ అయింది అనేది మాత్రం వెలువడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదే విధంగా ఇటు పూర్తి స్థాయిలో పోలింగ్ శాతం పెంచేందుకు కూడా అధికారులు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రశాంతంగానైతే ఆ పోలింగ్ అనేది ఇటు ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు ఇటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో మాత్రం పోలింగ్ అయితే ప్రశాంతంగానైతే కొనసాగుతుందని చెప్పవచ్చు. సునీత. రైట్ సతీష్, థ్యాంక్ యూ. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.